అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 6th క్లాస్ సోషల్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ 6th క్లాస్ సంబంధించిన సోషల్లో కొన్ని వీడియోస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ గ్లోబు భూమికి నమూనా అనే టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ మీ, మన వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్, భూమికి నమూనా గ్లోబు. భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. ఎప్పుడు ధృవీకరించారు నావికులు? 15వ శతాబ్దంలోనే. నెక్స్ట్, భూమి ఉత్తర దక్షిణ ధృవాల వద్ద నొక్కబడి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే రేఖలను అక్షం అంటారు. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే రేఖను ఏమంటారు? అక్షం అంటారు. భూమి అక్షంపై పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. భూమి అక్షంపై తూర్పు నుంచి పడమర కాదండి, పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. అక్షం అనేది ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహారేఖ. నెక్స్ట్, పురాతన గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. పురాతన గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. నెక్స్ట్, ఆధునిక గ్లోబును 1570లో టాక్ ఆల్దిన్ రూపొందించారు. నెక్స్ట్, అతుకుల్లేని తొలి గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నెక్స్ట్, భూమధ్య రేఖకు ఉత్తర భాగాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళమని అంటారు. ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాలు ఉత్తర అమెరికా, ఐరోపా. నెక్స్ట్, దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాలు ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఉత్తర దక్షిణ అర్ధగోళాల్లో ఉన్న ఖండాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు ఆర్కిటిక్ మహాసముద్రం. ఓకేనా? దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రం అంటార్కిటికా. నెక్స్ట్, ఉత్తర దక్షిణ అర్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. అలాగే భూమి ఉపరితలంపై అడ్డంగా గీచిన రేఖలను అక్షాంశాలు అంటారు. నెక్స్ట్, అక్షాంశం అనగా వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అని అర్థం. నెక్స్ట్, భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాలు 180. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. నెక్స్ట్, భూమధ్య రేఖతో కలిపి 181 అక్షాంశాలు ఉన్నాయి. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళం అని పిలుస్తారు. భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అని పిలుస్తారు. ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉంటాయి. ప్రధాన అక్షాంశము 0 డిగ్రీ భూమధ్య రేఖ. ప్రధాన అక్షాంశాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మొత్తం 0 డిగ్రీ అనేది భూమధ్య రేఖ, 23.5 డిగ్రీ అంటే ఉత్తర కర్కట రేఖ, 23 వెరీ ఇంపార్టెంట్, ఎట్లా అడగడం జరిగింది బిట్స్. 23.5 డిగ్రీలు అంటే దక్షిణ మకర రేఖ, 66.5 డిగ్రీలు అంటే ఆర్కిటిక్ వలయం, 66.5 డిగ్రీలు అంటే అంటార్కిటికా వలయం, 90 డిగ్రీలు అంటే ఉత్తర ధ్రువం, 90 డిగ్రీలు దక్షిణ ధ్రువం. నెక్స్ట్, భూమి ఉపరితలంపై ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే రేఖలను రేఖాంశాలు అంటారు. మొత్తం రేఖాంశాలు 360. రేఖాంశాలు అనగా నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. 1884 వాషింగ్టన్లో జరిగిన ఇంటర్నేషనల్ మెరీడియన్ కాన్ఫరెన్స్లో దీన్ని గుర్తించారు. రేఖాంశాలకు మరొక పేరు మధ్యాహ్న రేఖలు. 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పున ఉన్న అర్ధభాగాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమాన ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళమని పిలుస్తారు. అక్షాంశాలు ఒకదానితో ఒకటి కలవు, సమాంతరంగా ఉన్నటువంటి వృత్తాలు. నెక్స్ట్, రేఖాంశాలు మొత్తం ధృవాల వద్దే కలుస్తాయి, ఇవి అర్ధవృత్తాలు. నెక్స్ట్, భూమికి 2 చలనాలు ఉన్నాయి. 1 భూభ్రమణం, 2 భూపరిభ్రమణం. నెక్స్ట్, భూభ్రమణ వేగము 1610 km/గంటకి అయితే భూభ్రమణ వేగం భూగోళం అంతటా ఒకే విధంగా ఉండదు. భూమధ్య రేఖ వద్ద గంటకు 700 కిలోమీటర్లు, 60 అక్షాంశాల వద్ద 850 కిలోమీటర్లు. అయితే మనకి భూమధ్య రేఖ వద్ద అయితే గంటకు 700 కిలోమీటర్లు, అదే 60 డిగ్రీల అక్షాంశం వద్ద అయితే 850 కిలోమీటర్లు. ధృవాల వద్ద అయితే శూన్యంగా ఉంటుంది. నెక్స్ట్, భూభ్రమణం వల్ల కలిగిన ఫలితాలు ఏంటంటే పగలు రాత్రులు ఏర్పడతాయి.
పవనాలు, సముద్రాలు, దిశలలో మార్పులు. నెక్స్ట్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాలు ఏర్పడతాయి. నెక్స్ట్ సూర్యునిలో కదలికలు కనిపిస్తాయి. నెక్స్ట్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అలల స్థానంలో మార్పులు. నెక్స్ట్ తేదీలలో మార్పులు ఉంటాయి. నెక్స్ట్ భూ పరిభ్రమణం వలన కలిగే ఫలితాలు చూద్దాం. ఋతువులు ఏర్పడతాయి. రోజులు రాత్రులలో పొడవులు ఏర్పడతాయి. నెక్స్ట్ పవన మేఖలలు మార్పులు. నెక్స్ట్ భూభ్రమణ కాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. నెక్స్ట్ భూ పరిభ్రమణం వల్ల పగలు రాత్రుల్లో తేడాలు, ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్ భూ పరిభ్రమణ కాలం 365 1/4 రోజుల సమయం. నెక్స్ట్ 365 రోజుల తరువాత మిగిలిన 1/4 రోజును ప్రతి సంవత్సరం ఒక్కసారిగా కలుపుతారు. ఈ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అంటారు. నెక్స్ట్ ప్రపంచ ప్రామాణిక సమయం 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అంటారు. ప్రామాణిక సమయం ఏదైనా ఒక దేశం 1 లేదా అంతకన్నా ఎక్కువ రేఖాంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆ దేశాన్ని అంతటికీ ప్రామాణిక సమయంగా గుర్తిస్తారు. నెక్స్ట్ స్థానిక సమయం ఏ రేఖాంశం పైన సూర్యుడు 90 డిగ్రీల కోణంతో ఉంటాడో ఆ సమయాన్ని ఆ ప్రదేశానికి స్థానిక సమయం అంటారు. ఓకేనా. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. నెక్స్ట్ ఆయనాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక బిట్ కన్ఫామ్. ఆయనాంతాలు జూన్ 21 డిసెంబర్ 22న ఏర్పడతాయి. ఉత్తరార్ధగోళాన్ని జూన్ 21ని వేసవి ఆయనాంతమని, డిసెంబర్ 22ని శీతాకాల ఆయనాంతమని అంటారు. మార్చి 21 సెప్టెంబర్ 23 తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. అయితే మార్చి 21 సెప్టెంబర్ 23లను ఏమంటారంటే విషువత్తులు అంటారు. అయితే మార్చి 21 ఉత్తరార్ధగోళంలో వసంతకాల విషువత్తు, దక్షిణార్ధగోళంలో శరత్కాల విషువత్తులు ఏర్పడతాయి. సెప్టెంబర్ 23న ఉత్తరార్ధగోళంలో శరత్కాల విషువత్తు, దక్షిణార్ధగోళంలో వసంతకాల విషువత్తులు ఏర్పడతాయి. అయితే గ్రహణాలు 2: సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున ఏర్పడుతుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా డిస్కస్ చేద్దామండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కువ వీడియో పెట్టిన ఎవరు సరిగ్గా చూడట్లేదండి. తక్కువ టైంలో నేర్చుకోండి, ఎక్కువ నేర్చుకోండి. ఓకేనా. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంపల్సరీగా డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. టెట్లో డిఎస్సిలో కూడా అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.